మహాప్రసాదం. మా సందేహ నివారణ చేయండి. ప్రభు, అది మా విద్యకు అవమానం. చూశారా మరి, మేము ఎవ్వరినీ అవమానించం. సత్యశోధన సర్వదా జరిగి తీరవలసినదే. మీ సందేహమేమిటి మహారాజా? శ్రీవారు దండయాత్రకు సంకల్పించారు. చాలప్పాజీ చాలు. అంబకృప వల్ల మాకంతా విషితమైపోయింది. మీ సిద్ధాంతి త్వరలో ముహూర్తం లేదని, కాదని అవసరపడితే ప్రభువులకు ప్రమాదం తప్పదని అంటున్నారు. అంతేనా? అవును, తప్పదు. కాదు, తప్పుతుంది. విజయమే లభిస్తుంది. లేదు, ఇంతవరకు మా మాట ఎన్నడూ తప్పలేదు. అవును, వీరు తరతరాలుగా ఈ సంస్థానాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న సిద్ధాంతులు, రాజభక్తులు. నా మాట నమ్మండి మహాప్రభు. ఈ అసంపూర్ణ ప్రజ్ఞావంతుని మాటలు ఆదరించకండి. త్వరపడకండి సిద్ధాంతి గారు. ప్రభువుల మాట అలా ఉంచండి. మీ జాతకం మీద మీకు నమ్మకమేనా? ముమ్మాటికి. అయితే మీ ఆయుర్దాయం ఎంత అంటారు? 73 ఏళ్లకు ఒక్క విఘడియ కూడా తక్కువ కాదంటాను. అయితే ఈలోగా మీకేమీ ప్రమాదం లేదంటారా? లేదు, కల్వ కూడా రాదు. చూశారా మరి, అదంతా మీ భ్రమ. మీరు ఒక్క విఘడియలో మరణించబోతున్నారు. ఇతడు నిజంగా పిచ్చివాడే మహాప్రభు. తమ సమ్ముఖంలోనే సిద్ధాంతి గారు మరణించడం ఎలా సంభవం? బంగారు గ్రహచారాన్ని గుణకారాన్ని మార్చి రాజభక్తుల్ని రాజద్రోహుల్ని చేయడం సంభవం కాగా ఇదెందుకు కాకూడదు? మీ సిద్ధాంతి మరణం తథ్యం. ఏమిటి అత్యాచారం? మహాప్రభు, అన్నం పెట్టిన ప్రభువులకు అన్యాయం తలపట్టాను. బిజాపుర దూతలు నా చేతుల్లో డబ్బు పెట్టి అబద్ధాలు ఆడించారు. అందుకు ప్రతిఫలం అనుభవించాను. ఎవరక్కడ? ఈ అభాగ్యుని దేహాన్ని బంధువులకు అప్పగించండి. ఈ కుట్రలో మీకు భాగం లేదంటే ఎవరైనా విశ్వసించగలరా స్వామి? ఏ సంబంధము లేనిదే సిద్ధాంత గారిని అంతగా బలపరుస్తారా? పండితోత్తములని గౌరవించి ఆచార్యులుగా చేసి ఆదరించిన ప్రభువును అన్యాయం చేయటం మీకు భావ్యమేనా? మహాప్రభు, నా మాట నమ్మండి. తెలిసి నేనే అపరాధం చేయలేదు. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. వీరిని బంధించండి. అనుగ్రహించండి ప్రభు. ఆచార్యుల వారు నిర్దోషి, అపరాధి సిద్ధాంతి. నిదర్శనం నేనే. రామకృష్ణ, అబద్ధాలాడి తమను నమ్మించలేనన్న అనుమానంతో సిద్ధాంతి లేని శాస్త్ర భయాలు ఏకరు పెట్టి ఆచార్యుల వారి ఆసరా అర్థించారు. ఆ మాటలు నమ్మి గురుస్వాములు సిద్ధాంతివాదాన్నే బలపరిచారు. అంతేగాని కోరి వారే కుట్రా చేయలేదు. విజయనగరానికి ఆపత్తు కలుగుతుందన్న వార్త వినగాని నాకేమీ తోచక తమ శాసనాన్ని ఉల్లంఘించాను. సత్యాన్ని వెల్లడించగలిగాను. ఇక నిశ్చింతగా మరణిస్తాను. సెలవు మహాప్రభు. రామకృష్ణ, అపకారికైనా ఉపకారం చేయగలని దేశభక్తి మేము మర్చిపోయి, ఈ దేశము మర్చిపోయి, గతం మర్చిపోయి, మళ్ళీ నీ సహవాస భాగ్యం మాకు కలిగి. ఏనాటికైనా నేను మీ సేవకుణ్ణి మహాప్రభు. కానీ ఈ కుట్రలు మాత్రం కొనసాగరాదు. మనోనిశ్చయం కంటే మంచి ముహూర్తం లేదు మహాప్రభు. సత్యము దయా ధర్మము మీ హృదయంలో స్థిరంగా ఉన్నంత వరకు విద్యానగర విజయ పతాకం దిగంత సీమల్లో తాండవించి తీరుతుంది. అప్పాజీ, దేశంలో నేడే దండయాత్రను చాటించండి. సేనాపతులను హెచ్చరించండి. సైనికులను సంబారాలను సమకూర్చండి. ఆ బ్రాహ్మణుని కుటుంబానికి వలసిన సాయం కూడా చేయండి. జై కృష్ణరాయ మహీపాల. విజయోస్తు, దిగ్విజయోస్తు. నాయనా, నా అపరాధం మన్నించు రామకృష్ణ. ఏ దుర్ముహూర్తంలో కలుసుకున్నామో గాని నిన్ను అర్థం చేసుకోలేకపోయినా. నా చదువు సంస్కారము నాశనం చేసుకుని నిరాధారమైన నిందలు నీపై మోపి రాజాగ్రహానికి గురి చేశాను. నీ ఔదార్యంతో నాకు కనువిప్పు చేశావు. నన్ను ఆ మాటలకండి స్వామి.
విజయనగరంలో రణభేరి మరుగుతుంది. సర్వ సన్నాహాలు జరుగుతున్నాయి. ఏ క్షణంలో దండయాత్ర సాగిస్తారో ఎవరికీ తెలియనివ్వటం లేదు. మనం అనుకున్నది ఒకటి, అయ్యింది మరొకటి. కనకరాజు ఖతమైపోయాడు. దోషిని లోపరుచుకుంటే వాడు ఖతం. నిద్రించే సింహాన్ని లేపకుండా ఉంటేనే బాగుండేది. గతాన్ని గురించి విచారించి లాభం లేదు ఫాయిసాబ్. రాయలకి శాంతి సందేశం పంపుదాం. సమయం చూచి వెనుక దెబ్బతీద్దాం. అదే మన ప్రస్తుత కర్తవ్యం. వెనుకవాటుగా వెన్నుపోటు వేయవలసిన అవసరం మనకేముంది బాయ్ సాహెబ్? 5గురు మధ్యన ఒక్కడు 5 వేళ్లు మూసివేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. రాయలు ఉక్కు పిండము. లోహాన్ని వేడి మీద లొంగ తీయాలి. ఎవరక్కడ? కృష్ణసాన్ని హాజరు పెట్టు. రాయలు సౌందర్య ప్రియుడు. మన కృష్ణసాని అందానికి రంభ, ఆటపాటల్లో అందివేసిన చెయ్యి. కానీ నమ్మి పంపించవచ్చునా అని. మీకు ఆ అనుమానం అక్కర్లేదు. కృష్ణ, విజయనగరం రాయలు మా మీద దండయాత్ర సన్నాహాలు చేస్తున్నాడు. వెంటనే నీవు అక్కడికి వెళ్ళి నీ సౌందర్యం చాతుర్యం వెలబోసి రాయల్ని నీ దాసుని చేసుకోవాలి. అవసరమైతే అతను ప్రాణాలే తీయాలి. ఈ రోజే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. కావలసిన ఏర్పాట్లన్నీ చేయిస్తాం. వెళ్ళు. ఇంతకాలం నుంచి లేని ఈ రాయబారాలు సుల్తాన్లు ఇప్పుడు ఎందుకు నడుపుతున్నారో ప్రభువులు సావధానంగా యోచించాలి. ఈ సంధి ప్రయత్నాలు వారు శాంతి కోసం హృదయపూర్వకంగా చేస్తున్నవి కావనే నా సందేహం. కానీ రాయలు రక్త పిపాసి అన్న లోకనింద భరించటం నాకు ఇష్టం లేదు. రాజనీతిని పాటించి సంధికి సమ్మతిద్దాం. కాదని వారు కయ్యానికి కాలు దువ్వితే ఎలా అణిచివేయాలో మనకు తెలుసు. అప్పాజీ, సంధికి అంగీకరించినట్లు వారికి వర్తమానం పంపండి. జయీభవ మహారాజన్. నన్ను సహస్ర ఘంట కవి నరసరాజంటాడు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఏ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుద్రుత తటస్థ శత్రు మండలి గళాంతరక్షరన్నవాస్తృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురద్భరి ప్రవృద్ధ యుద్ధ పుంఖితారకార్భటి. రాజా, అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదమూర్తి అందుకోవచ్చు. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? పూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులుడు కవ్వట అరయంగ నట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసా తుసా భుసా. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు. వారు మనకు అతిథులు. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత 4 పాదాలతో నటించే దివ్యస్థలం తమ భువన విజయమే మహాప్రభు.